ఉదయం లేవగానే ఈ చిన్న పని చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఓం నమశ్శివాయ. అందరికీ నమస్కారం. మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యల చిక్కుల నుండి బయటపడడం తో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది. అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు నా వీడియో క్లిక్ చేయకపోతే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోన్ అని చెప్పేయవచ్చు. కాని అస్సలు పొద్దున్న నిద్రలేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి. మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువుంటుంది. కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. అలాగే నిద్రపోయే ముందు ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించి ఎవ్వరితో మాట్లాడకుండా నిద్రపోవాలి. అలాగే తెల్లారే మెలకువ వస్తుండగానే హరి హరి అంటూ 11 సార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి. లేచాక ఇష్ట దైవాన్ని చూడవచ్చు లేదా ఎవ్వరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోవచ్చు. అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతుంటారు. కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదంటారు. మంచం దిగుతూనే 2 చేతులు భూమికి ఆనించి తల్లి లాంటి నీ మీద కాళ్లతో నడుస్తున్న కాపాడు తల్లి అని భూమాతని కోరుకోవాలి. స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి, అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూడాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివపిస్తుంటుంది. ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. దీనివల్ల అన్ని కోరికలు నెరవేరతాయని జ్యోతిష శాస్త్రం వివరిస్తోంది. పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం తోమకూడదు. ఇంట్లో ఆడవారు రాత్రే గిన్నెలు తోముకుని, పొయ్యి శుభ్రం చేసుకుని, చెత్త అంతా బయట పడేసి వంటగది శుభ్రం చేసుకుని పడుకోవాలి. అలాగే పొద్దున్న లేవగానే ఇల్లు ఊడ్చి, శుభ్రం చేసుకుని స్నానం చేసి, దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి. వంట చేసేటప్పుడు మీకు ఇష్టం అయితే భక్తిపాటలు, స్తోత్రాలు పెట్టుకుని వంట చేయండి. అది మీ ఇంటిలో వారందరికీ మనశ్శాంతిని, అదృష్టాన్ని కలిగిస్తుంది. మీరు అలా చేసిన వంట తిన్న పిల్లకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు. బొట్టులేని ఆడపిల్లలు పొద్దునే అస్సలు చూడకూడదట. అలాగే జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను మగవారు చూడకూడదు. చదువుకునే పిల్లలు సూర్యోదయం వేళకు లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకొని ఓం సవిత్రే నమః అని 11 సార్లు స్మరణ చేస్తే చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.